నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. నేటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం కైగల్ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి సోమవారం మధ్యాహ్నం బైరెడ్డిపల్లి మండలం కైగల్ వాటర్ ఫాల్స్ ప్రాంతంను పలంనేరు శాసన సభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కలిసి పరిశీలించారు. రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు హయాంలో హంద్రీనేవకు 4,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రాయలసీమలో 4 ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో 3,800 క్యూసెక్కుల సామర్థ్యంకు పెంచి హంద్రీనేవా ఏర్పాటుకు ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాల కాలువ విస్తరణ పనులు కానీ లైనింగ్ పనులు చేయలేకపోవడంతో పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్లో చుక్క నీరు లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్ల పూర్తికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గాలేరు, నగరి, తెలుగు గంగా, హంద్రీనేవా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గత 2 రోజుల నుంచి నేడు 3వ రోజు హంద్రీనేవా పనులను పరిశీలిస్తున్నారు. వచ్చే సీజన్ కల్లా వీటిని ఒక ప్రణాళికబద్ధంగా పూర్తి చేసేందుకు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలిస్తున్నామన్నారు. పొంగనూరు బ్రాంచ్ కెనాల్కు సంబంధించి 2,200 కిలోమీటర్ల వైండింగ్ అవసరమైన చోట లైనింగ్ పనులు వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. 220 కిలోమీటర్ల వైండింగ్ తద్వారా పూర్తి స్థాయిలో పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో నీరు ప్రవహించేలా చర్యలు చేపడతామన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు సంబంధించి లైనింగ్ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. కైగల్ రిజర్వాయర్కు గతంలో నిధులు మంజూరు చేసిన పనులు జరగలేదన్నారు. కైగల్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందించే బాధ్యతలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలంనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి, నాయకులు సిఆర్ రాజన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ, లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, ఆ రాయలసీమకి సంబంధించి ఏదైతే తెలుగు గంగా, హంద్రీనేవా, ఏదైతే గాలేరు నగరి ఇటువంటి ఏవైతే ఉన్నా వాటికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 2 రోజుల నుండి ఈరోజు 3వ రోజు కూడా ఈ హంద్రీనేవా సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి, ఒక ప్రణాళికబద్ధంగా పనిచేయాలనే ఆలోచనతోటే మరి ఉన్నతాధికారులతోటి స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పుడే కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వాయర్ రాత్రి 11:30కి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వాయర్కి చేరలేనిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ యొక్క పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్లే ఆ రకమైనటువంటి దుస్థితి వచ్చింది. అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి ఏదైతే దగ్గర కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ 220 కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమ్మీడియట్లీ ఏదైతే వైండింగ్, అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెంటనే పనుల్ని చేపట్టేటువంటి విధంగా ఇప్పుడే కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్, ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగనూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేటువంటి విధంగా, అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం. అంచేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు, మాజీ మంత్రులు ఆయన కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కానీ, ఒక అరబస్తా సిమెంట్ కానీ, ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే ఎంతోమంది ఆయకట్టుకు కానీ అదేవిధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ యొక్క 5 సంవత్సరాల ప్రభుత్వం మరి దృష్టి పెట్టలేదని అంటే ఎంత కక్ష ప్రజల మీద సాధించిందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఏదైతే ఈ యొక్క కైగల్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి పనులను కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే సాగునీరు, త్రాగునీరు అవసరమైందో దాన్ని కూడా తీర్చేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి